అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెలకు 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొని 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 19వ తారీఖున కరీమాబాద్ లో ధర్నా చేపడుతున్నట్లు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపుల రవి తెలిపారు. కరీమాబాద్ లోని ఎస్కే గౌడ్ కళాభవనంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మరుపుల రవి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని అన్నారు. అసలు ఉద్యమకారులు ఎవరో ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేదన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఉద్యమకారుల వివరాలను అడిగిన వారే కానీ ఇంతవరకు ఏ ఒక్క దరఖాస్తును పరిశీలించలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 రూపాయల పెన్షన్ అమలు చేయటకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని అన్నారు. ఉద్యమంలో మరణించిన ఉద్యమకారుల కుటుంబంలో ఏ ఒక్కరికైనా పథకాలు వర్తించాలని, ఉద్యమ సమయంలో కేసులు కాని ఉద్యమకారులను పోలీసు దగ్గర గుర్తించి వారికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మరుపుల రవి డిమాండ్ చేశారు. అసలు వాళ్ళు అయ్యే పరీక్ష చేస్తున్నారు కాబట్టి మనం రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ అందులో కొంతమంది జైలు జీవితానికి ఆ జైలు జీవితానికి అభిప్రాయాలకు అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఎట్లయితే ఈ కార్యక్రమం ఇవాళ వచ్చిన ఏంటి అంటే రవాణా ఏది పడుతున్నా కూడా సక్సెస్ రామకృష్ణ ఆ బ్రిడ్జ్ అని పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్ళు తీసుకొచ్చినా ఖచ్చితంగా బ్రిడ్జి విషయంగా ఇట్లనే కొన్ని అడుగులు చేసి ఆ బ్రిడ్జ్ ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన అనుకూలమైన ప్లేసు అనుకూల సమయంలోనే మేము పెట్టడం జరుగుతుంది. మనం 15 మంది 20 మంది ఉన్నాం. దానికి రెట్టింపు 30 మంది దానికి మనం సక్సెస్ అయ్యేది. అదేవిధంగా నిధులు కూడా మనకి తీసుకురావాలి. ఇటువంటి కార్యక్రమం జూన్ 3వ తారీఖు మనం ఒకవేళ గుర్తించకుంటే ఆనాడు పెద్ద ఎత్తున కొంచెం నల్ల జెండాతో ఏదో ఒకటి వాటి కార్యక్రమాన్ని అనుకునే కార్యక్రమం చేసేది జరుగుతుంది. తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్తో పాటు ఇతర సౌకర్యం కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 16 నెలల క్రితము ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అందులో 6వ కాలంలో కూడా ఉద్యమకారుల యొక్క వివరాలు సేకరించడం చేసిలే తప్ప ఇప్పటి వరకు కూడా వాటిని పరిశీలించిన పాపాన పోలే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా ఉద్యమకారులకు ఏదో ఒక ఆశ పెట్టి కాలయాపన చేయడానికే కమిటీ వేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా కమిటీ కూడా ఏం రూపొందించిన ఆనవాళ్ళు కూడా కనబడతలేవని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అసలు ఉద్యమకారులు అంటే ఎవరు అన్న సంగతి కూడా ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేదు. ఇవాళ ఉద్యమం అర్హులైన వారికి ఉద్యమకారులను గుర్తించాలి, ప్రశంస పత్రం ఇవ్వాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రతి ఉద్యోగాన్ని సన్మానించవలసిన బాధ్యత ప్రభుత్వం ఇది ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి జూన్ 2వ తారీఖు నాడు ఉద్యమకారులను గుర్తించాలి, ప్రశంస పత్రం ఇవ్వాలి, గౌరవించకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలా ఉద్యోగం వారికి పోలీసు కోర్సులు చాలా మంది ఉన్నారు. మరి అటువంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ శాఖ ద్వారా నివేదిక తెప్పించుకొని అటువంటి వారికి కూడా ప్రభుత్వ పథకాలు వచ్చేందుకు కూడా వారు ప్రభుత్వం కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మనం కోరుతున్నాం. మా ఉద్యోగకాలలో చాలామంది నిరుపేద కుటుంబాలని జీవన పరిస్థితి దుర్బల జీవనం గడుపుతున్నారు. మరి అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటుందంటే ఎదురు చూడలే తప్ప ఇవాళ కార్యరూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా మరణిస్తే మా ఉద్యోగాలలో అట్టి కుటుంబాల్లో కూడా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే ఏదైనా పథకాలు ఉంటే వాళ్ళకు కూడా వర్తించాలని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి విషయం ప్రభుత్వానికి ఎన్నో మార్పులు తీసుకోవడం జరిగింది. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఉద్యోగాల లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు నాడు ఉద్యోగాలుగా ప్రకటించాలని కూడా మేము చెప్పడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల
ఈనాటి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 19వ తారీఖు నాడు చెట్రోలగడ్డ వద్ద 9 గంటలకు వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.